హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అండ్ అందరికీ వెల్కమ్. మాస్ జాతర మన రవితేజ గారి గ్లిమ్స్ అయితే వచ్చేసాయి గైస్. అండ్ మనకు ఏంటంటే గ్లిమ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్ ఏదైతే లుక్ అయితే ఉందో, మనకు ఆ మిర్రర్ లుక్ అయితే ఏదైతే ఉందో, మనకు ఆ వింటేజ్ రవితేజ అయితే గుర్తు చేస్తాయి. ఆ వింటేజ్ రవితేజ ఎలా గుర్తు చేస్తారంటే, మనకు ఆ వెంకీ సినిమాలో ఆ ట్రైన్లో ఉంటుంది చూసారా, ఆ ట్రైన్లో తిట్టుకుంటాడు ఎదురుగా చూసేసుకొని. అది నాకు చాలా బాగా నచ్చేసింది. అసలు వింటేజ్ రవితేజ గారు అయితే గుర్తొచ్చారు. ఆ 3-4 వేరియేషన్స్లో తీస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ లుక్కి సంబంధించిన విషయం ఏంటంటే, మనకు అప్పటికిప్పటికి అసలు ఏం తేడా లేనట్టుగానే ఉంటుంది. అసలు రవితేజ గారిని మనం అప్పటికిప్పటికి చూస్తే తేడా అసలు ఇంత కూడా తేడా కనిపెట్టలేదు. ఎందుకంటే ఆయన అసలు ఏం చేంజ్ చేయండి, అసలు చేంజే కాలేదు. చూస్తుంటే నేనే అసలు ఏంట్రా బాబు మరి ఇలా ఉన్నాడు ఏంట్రా, అప్పటి లుక్స్ కానీ ఇప్పటి లుక్స్ ఇంకా బెటర్గా ఉన్నాయి. చెప్పాలంటే నాకు అసలు అదే ఆశ్చర్యం. కేసీపీడి అని కొత్త ర్యాంప్ అని చెప్పేసి ఒక బీజిఎం అయితే ఉంటుంది. ఆ బీజిఎంకి అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. అసలు అది ఆ బీజిఎం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తలిగేశాడు. అండ్ అది మనకు మాస్ మహారాజు ఈసారి దుమ్ము లేకపోతున్నాడని అర్థమవుతుంది. రవితేజ గారు అయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఆయనకు మెయిన్గా బాగా సూట్ అయ్యే రోల్ ఒకటి ఉందంటే పోలీస్ రోల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్కైనా ప్రాణం పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ క్యారెక్టర్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కానీ ఏదో ఒకటి దాన్ని హైలైట్ చేసేలా ఏ మూవీలో చూసా కానీ ఆ మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే దానికి తిరుగు ఉండదు. మనకు చెప్పొచ్చేది ఏంటంటే, మనకు విక్రమార్కుల్లో చూసాం. అండ్ ఇంకొకటి ఏంటి, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, మనకు మొన్న వచ్చిన మూవీస్లో క్రాక్ ఒకటి ఉంది. అన్ని బ్లాక్ బస్టర్స్ అసలు. ఇప్పుడు మళ్ళీ అదే పోలీస్ క్యారెక్టరు చూడాలి ఎలా ఉంటుంది అనేది. నాకైతే బాగా నచ్చింది అయితే ఆ పోలీస్ క్యారెక్టర్కు మినిమం ఈసారి బ్లాక్ బస్టర్ అయితే పక్కా కొడతాడు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఇందులో హీరోయిన్ అయితే మళ్ళీ మన శ్రీలీల గారు అయితే నటించబోతున్నారంట. ఆల్మోస్ట్ మనకు శ్రీలీల గారు నటిస్తున్నారంటే ఆల్మోస్ట్ ఒక హిట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక హిట్ అంటే ఏంటిది, మన పల్సర్ బైక్తో ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా ఆ సినిమాలో, అది మాత్రం హిట్ కొట్టేసారు. ఈసారి కూడా మళ్ళీ హిట్ కొడతారని అనుకుంటున్నా. స్టోరీ విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే డ్యూయల్ క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ డ్యూయల్ అంటే నాకు తెలిసి ఏమో, డ్యూయల్ క్యారెక్టర్స్ అంటే ఒక ఆల్మోస్ట్ మనం డ్యూయల్ క్యారెక్టర్ చూసాం. మళ్ళీ డ్యూయల్ క్యారెక్టర్ అంటే నాకు తెలిసి రవితేజ గారు ఈసారి ఇటు కొట్టడానికే ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది మధ్యలో ఒకసారి 6 months. ఇప్పుడు ఆల్మోస్ట్గా ఆయనకి ఇట్లా అదొక చిన్న యాక్సిడెంట్ అయింది అనమాట. అదేంటి షూట్లో చిన్న యాక్సిడెంట్, జస్ట్ ఏం కాదు, హ్యాండ్కి ఇంజ్యూర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది అంతే, అందులో పెద్ద ఏం లేదు, చిన్న గ్యాప్. ఆ చిన్న గ్యాప్లో ఆయనని ఇష్టపెడితే ఇప్పటికి నిజం చెప్పాలంటే 2 సినిమాలు ఆల్మోస్ట్ తీసి పక్కట్టేవాడు. కానీ కాకపోతే ఏంటంటే ఇంజ్యూర్ అయింది కాబట్టి దాని గురించి సైలెంట్గా ఒప్పుకున్నాడు. అండ్ ఇందులో డ్యూయల్ క్యారెక్టర్స్ అని చెప్పేసి అంటున్నారు. చూడాలి. ఈ వీడియోకు ఇంతే గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.